ప్రేమరా. ప్రేమను ప్రేమించు, ప్రేమగా ప్రేమకయ్యని నిన్ను ప్రేమిస్తుంటే గతంలో కలిసిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్లాగా నాకు దూరమై జల్లకాయ కొట్టిపోతావా? ఏంటి శివాగ్ని ఇది? కాల్ మీ శివాని. శివాగ్నిలో అగ్ని, అగ్నిలో దగ్ధమైంది. ఓన్లీ శివాని మిగిలింది. చేతిలో రివాల్వర్ ఉంది, రెబల్గా. మాటల్లో సాఫ్ట్నెస్ ఉంది, కూలింగ్గా. ఏంటిది నాన్ సింకీ నాన్ సెన్స్? ఆ ఫోటో ఏంటి? నేను ప్రేమ, ప్రేమ నేను. ఇక మీ ఇద్దరి ఫోటో ఉండడానికి వీల్లేదు. అంటే ప్రేమ జోలికి వెళ్ళావంటే శివాని మళ్ళీ శివాగ్నిగా మారుతుంది, నిన్ను శవంగా మారుస్తుంది. ఇదేంటి? సింహం గడ్డి మేస్తుందా? శివాగ్ని ప్రేమని క్షమిస్తుందా? శివాగ్ని మారిపోయింది. ప్రేమని నేను క్షమించడం కాదు, ప్రేమే నన్ను క్షమించింది. ప్రణయ్ నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది ఆ కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మర్మాలు తెలిసిన శివాగ్ని కాదు. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ పాపాలన్నీ ప్రక్షాళన చేసుకొని పవిత్రమైన మనసుతో నిర్మలంగా మారిపోయిన శివాని. శివాగ్ని, నువ్వే మారిపోతే ప్రపంచం ఏమైపోవాలి? ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది శివాని. లోకంలో పాపమనేది లేకుండా పోతుంది. రాక్షసత్వం అంతా నశించిపోయి మనుషులు మనుషుల్లాగే బ్రతుకుతారు. వద్దు శివాగ్ని, నువ్వు మారొద్దు. చెడుని చంపొద్దు, విలనిజాన్ని బ్రతకనివ్వు. ప్రేమని ప్రణయ్ని విడదీసి ప్రేమని నాకు అప్పచెప్పి ఆ తర్వాత మారిపో శివాగ్ని. నువ్వు మామూలుగా చెప్తే వినవా? ప్రణయ్ మంచివాడు, చెయ్యే నరికాడు. నేను మంచిదాన్ని కాదు. ఇప్పుడే ఇక్కడే చంపి పడేస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమ ప్రణయల జోలికి వెళ్ళనంత కాలం నేను శివానిగానే ఉంటాను. పొరపాటున వాళ్ల జోలికి వెళ్ళావో అగ్ని, శివాగ్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. ఇది కూడా ఇమాజినేషన్ అంటావంటరా? రే, ఇది ఇమాజినేషన్ కాదురా. ప్రణయ్ వల్ల కుడి భుజం పోయింది. ఇప్పుడు కుడి భుజం లాంటి శివాగ్ని కూడా పోయింది. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ప్రేమా, ప్రేమా. ప్రేమ బయటికెళ్ళింది బాబు. ఏమైనా కావాలా? ఎందుకు వెళ్ళింది?
చెప్పనే లేదే. వచ్చాక మీకే తెలుస్తుంది బాబు. ఇంకా సేపట్లో వస్తుంది. ఏదో చేస్తున్నట్టున్నారు, ఏంటది? కేక్ బాబు. కేక్? ఏంటివన్నీ? ప్రేమ బయటకెందుకెళ్ళింది అని అడుగుతున్నాడే, ఎందుకో చెప్పు. రేపేంటో గుర్తులేదా బాబు? లేదు. రేపేంటి? మళ్ళీ గతం మర్చిపోయావా మహాశయ? రేపు నీ పుట్టినరోజు. ఓ అవును కదా. అమ్మయ్యా, గతం గుర్తుంది. చెప్పు విజయ్. ఏట్లేదు మేడం, మీకు విచిత్రమైన న్యూస్ చెప్దామని ఫోన్ చేసినానండి. ఏంటది? శివాగ్ని అని ఆవిడ ఉంది కదా మేడం, ఆవిడ పూర్తిగా మారిపోయింది మేడం. ఏంటి, శివాగ్ని మారిపోయిందా? అవును మేడం. అసలు ఏం జరిగిందంటే, ఆ ఫోటో ఏంటి? నేను ప్రేమ, ప్రేమ నేను. ఇక మీ ఇద్దరి ఫోటో ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రేమ ప్రణయ్ల జోలికి వెళ్ళనంత కాలం నేను శివానిగానే ఉంటాను. పొరపాటున వాళ్ళ జోలికి వెళ్ళావో అగ్ని, శివాగ్ని భస్మం చేస్తాను, జాగ్రత్త. శివాగ్ని మారిపోవడం ఏంటి? నేను చచ్చినా నమ్మను. శివాగ్ని మారితే మనకెందుకు, మారకపోతే మనకెందుకు, వదిలేయండి. ఒకవేళ మారిందే అనుకోండి, తన మానాన్ని తను ఉండొచ్చు కదా. పని కట్టుకుని గన్ పట్టుకుని మరి ఆ మెంటలోడి దగ్గరికెళ్ళి చంపాల్సిన పని తనకు లేదు కదా. ప్రశాంతంగా ఉన్నాం. ఆ శివాగ్ని పేరెత్తకండి. శివాగ్ని శివానిగా మారిందా? శివాగ్నిలోంచి అగ్నిని తీసి శివాని అంటోంది. పేరులో నుంచి అగ్నిని తీసేయొచ్చు గాని మనిషిలో నుంచి పగని, ప్రతీకారాన్ని ఎలా తీస్తాం? అవేమన్నా మెడలో వేసుకున్న గొలుసులా, చేతికి పెట్టుకున్న రింగులా? ఇన్ని రోజులు ఈ శివాగ్నిని విలనిజంలో ఆరితేరి ఐరన్ చేసిన లేడీ డాన్ అనుకున్నాను. కానీ అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. శివాగ్ని మారిపోయింది. నువ్వు ప్రేమ ప్రణయ్ల జోలికి వెళ్ళనంత కాలం నేను శివానిగానే ఉంటాను. పొరపాటున వాళ్ళ జోలికి వెళ్ళావో అగ్ని, శివాగ్ని భస్మం చేస్తాను, జాగ్రత్త. నేను ఇంతకాలం శివాగ్ని చెప్పిందల్లా వింటూ, తను లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్, రైట్ తీసుకోమంటే రైటు తీసుకున్నది నీకోసమే ప్రేమ. కానీ నాతో పాటే వచ్చిన శివాగ్ని సడన్గా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయింది. తాను వెళ్ళిపోయినా సరే నేను మాత్రం ఎక్సలేటర్ మీద కాలు తీయను, నా స్పీడు తగ్గించను. నేను నీకు దగ్గరవ్వడం, ప్రణయ్ నీకు దూరమవ్వడం రెండూ ఒకేసారి జరగాలి. జరుగుతాయి, జరిగి తీరుతాయి. జరిగేదాకా నిన్ను వదలను ప్రేమ.
ఇదేంటి అదేంటి అసలు ఏంటి ఇదంతా? ప్రేమ తైలం, ప్రేమ నలుగు, ప్రేమ షాంపూ, ప్రేమ సబ్బు, అబ్బో, ప్రేమ నీరు, ప్రేమతో నేను. ఓహో, అంత ప్రేమ ఉందా? అయితే ఆ ప్రేమనంతా ఇప్పుడే చూపించేస్తావా? ఆ ప్రేమంతా చూపిస్తేనే నేను నీళ్లు పోసుకుంటాను. హ్యాపీ బర్త్డే ప్రణయ్. Many more happy returns of the day. చావు వచ్చి ఎదురుగా నిలబడి నిండు నూరేళ్లు జీవించు అని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. ఆ చావు చచ్చిపోయింది ప్రణయ్. నీ ఎదురుగా ఉన్నది కొత్త జన్మ. నీది ఒక జన్మేనా? కాదని ఆలస్యంగా తెలిసింది. నీకన్నా ముందు మాకు తెలిసింది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటది? నేను పూర్తిగా మారిపోయాను. అవును, చీరకట్లోకి మారిపోయావు. మనిషిగా మారిపోయాను. అయితే నాకేంటి? చీర కట్టగానే ఆడదాని వైపోవు శివాగ్ని. నేనిప్పుడు శివాగ్నిని కాదు ప్రేమ, కేవలం శివానిని. ఏంటి వేషం? ఆడతనానికి శ్రీకారం, రాక్షసత్వానికి నువ్వు ఆకారం. ఎందుకు వచ్చావు?
చూసిపోదామని వచ్చాను ప్రణయ్. గజరాజు కాలిని నోట్లో కరిచి పట్టుకున్న ముసలి కంటి నుంచి నీటి చుక్క జారి పడితే అది గజరాజు దుస్థితి చూసి కొంట తడిపెట్టినట్ట. అది కన్నీటి చుక్క, నీటి చుక్క. ఆ ముసలి కన్నీటికి విలువ ఉంటుందా? నేను నీకన్నా ఎక్కువ పురాణాలు చదువుకున్నాను, కానీ వాటి సారం తెలుసుకోలేకపోయాను. నువ్వు మానవ జన్మెత్తావు, కానీ నరరూప రాక్షసిలాగే బతికావు. అది నిన్నటిదాకా. ఆస్తి పోయాక జ్ఞానం పుట్టిందా? ఆస్తి మీద వ్యామోహం పోయింది. సీజన్ని బట్టి మారేది ప్రకృతి. వానొస్తే చిగురించడానికి, ఎండొస్తే మోడుగా మారడానికి మనిషి మాను కాదు. ఇప్పుడు నువ్వొచ్చేం లాభం? యుద్ధం పూర్తయ్యాక రాలిపడ్డ కిరీటాల కోసం, తెగిపడ్డ తలల కోసం వెతుక్కునే శత్రు సేనానిలా ఇక్కడికెందుకొచ్చావు? నేను మీతో మాట్లాడడానికి రాలేదు, మీలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పడానికి వచ్చాను. మీలో ఒకదానిగా ఉండనివ్వరని నాకు తెలుసు. తెలిసి కూడా మా ముందుకు ఎందుకొచ్చావు? గెంటేసే వాళ్ళెవరూ లేరనుకున్నావా? నన్ను నేనే నాలో నుంచి గెంటేశాను. ఇప్పుడున్నది కేవలం ఒక మనిషి రూపం. రాను రాను జీవం పోసుకొని నేను అందరిలాంటి ఆడదాన్నే అని నిరూపించుకోవాలనుకుంటున్నాను. అది ఇక్కడికొచ్చేందుకు చెప్తున్నావు? వీళ్ళ ముందుకు మళ్ళీ ఎందుకు వచ్చి చెప్తున్నావు? నీకు దండం పెడతాను. చక్కగా కలిసిపోయారు. ఆ ప్రభుదేవ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. ఇంకా ఇంకా వెంటాడకు. నువ్వు ఏం తలుచుకునొచ్చావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ నువ్వు చెయ్యకముందే మాకు తెలుసు శివాగ్ని. నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రేమ, నేను నిజంగా మారిపోయాను. విషం మృత్యువుతో చెప్తుందంట నేను అమృతంగా మారిపోయాను అని. నువ్వు విషంగా మారితే నీ పాలిట మృత్యువుని నేనే అవుతా, నో డౌట్. అసలు నీ మాటలు అనవసరం. వెళ్ళిపో శివాగ్ని. చంపటం నీ నైజం, క్షమించటం నా నైజం. నువ్వు వచ్చి క్షమించమని అడిగితే మాటలతో చంపటం నా నైజం కాదు. వెళ్ళిపో. ఇంకెప్పటికీ ఇంటికి రాకు. ప్రణయ్, ఏం కావాలి? క్షమాభిక్ష. ఆస్తిని భిక్షగా వేయగలను, ఆత్మీయతను మాత్రం అందించలేను. ఒక్క అవకాశం ఇవ్వు ప్రణయ్. ఈ ఇంట్లో నీ పాదం పెట్టనివ్వను. నేను మీతో ఉండిపోవడానికి రాలేదు. మరెందుకొచ్చావు? నీ పేరుతో మృత్యుంజయ హోమం జరిపిస్తున్నాను. అందులో మీ దంపతులు కూర్చోవాలన్నారు. ఏం హోమం? మారిన హోమమా? మళ్ళీ మా కోసం ఒక అగ్నిగుండాన్ని తయారు చేస్తున్నావా? నేను చిన్నప్పటి నుంచి ఒక అహంకారంతో పెరిగాను. ఆత్మీయతకి విలువ ఇవ్వలేదు. అందుకే అందర్నీ దూరం చేసుకొని ఆస్తి దక్కించుకోవాలనుకున్నాను. అందరూ దూరం అయ్యాకే తెలిసింది నేను పోగొట్టుకున్న ఆస్తి ఆత్మీయతే అని. ఇప్పుడు కూడా మీతో ఉండిపోవడానికి రాలేదు. నాకెంతో కొంత రాసివ్వమని అడగడానికి రాలేదు. నేను చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి వచ్చాను. చావంచు దాకా వెళ్ళొచ్చిన ప్రణయ్ పేరిట మృత్యుంజయ హోమం తలపెట్టాను. మాత అనురాగమై సమక్షంలో ఈ హోమం జరుగుతుంది. మీరిద్దరూ వచ్చి పూర్ణాహుతి చేస్తే ఆ హోమం పూర్తవుతుంది. ఇది మీరు నాకిచ్చే ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోను. వస్తారని ఆశిస్తాను.
వెళ్ళొస్తాను. ఇంకా ఏ మోహం పెట్టుకొని వచ్చింది? ఇంకా ఎవరు నమ్ముతారనుకుంటుంది? హోమం లేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకం. ఇలాంటి దరిద్రాన్ని ఇంకోసారి ఇంట్లోకి రానివ్వకూడదని వాచ్మెన్తో చెప్పండి బాబు. మీ తోడ పుట్టిందని ఊరుకున్నాను. అదే ఇంకో ఆడదైతే చీపురు కట్టతో బుద్ధి చెప్పేదాన్ని. హోమం లేదు, ఏమీ లేదు. పద ప్రణయ్. మనం హోమానికి వెళ్తున్నాం ప్రేమ.